చాలా సమయం అయింది. ఒక్క అర్ధగంట లోపులో దేవుని వాక్యం ముగిస్తాను. ఎందుకంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, గ్రీటింగ్స్ ఉన్నాయి, కేక్ కటింగ్ ఉంది, చివరగా భోజన పానాలు ఉన్నాయి. వాళ్ళు విషయం చేసేవాళ్ళు ఉంటారు కనుక చాలా త్వరగా ముగిస్తాను. దయచేసి కామ్గా కూర్చుంటే త్వరగా ముగించుకున్నాకు అవకాశం ఉంటుంది. ఒక్క వచనం చదువుతాను. బైబిల్ ఉన్నవారు తీయడానికి ప్రయత్నం చేయండి. లేని వారు జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. కీర్తన 126వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను, దయతో వినండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. 2వ వచనం ఆఖరు భాగంలో ఉంది. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను. దేవుడు తన ప్రజల పక్షముగా గొప్ప కార్యములు చేసేటువంటి వాడు. దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు దేవుడు తన ప్రజల కొరకై గొప్ప కార్యములు చేసినాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసినాడు, అద్భుతమైన కార్యాలు చేసినాడు, భీకరమైన కార్యాలు చేసినాడు, భయంకరమైన కార్యాలు చేసినాడు, మహత్తైన కార్యాలు చేసినాడు, శోధింపజాలైనటువంటి పరిశోధింపజాలైనటువంటి కార్యాలు చేసినాడు అని రాయబడి ఉంది. దేవుడు తన కార్యములను, తన పనులను చేసి ఇక్కడ మనం చూస్తున్నాము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. సో దేవుడు మానవులైనటువంటి వారిని సంతోషింపజేసే దాని కొరకై, ఆనందింపజేసే దాని కొరకై ఆయన ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తున్నట్లు వాక్యంలో చూస్తాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు సాక్ష్యం ఇస్తున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు, మనము సంతోషభరితులమైతిమని. ఆ విధముగా దేవుని వాక్యంలో భక్తులు ఆ విధంగా సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ద్వితీయోపదేశ కాండంలో అక్కడ కూడా ఇశ్రాయేలీయులే చెప్పినటువంటి మాట ఏంటంటే 10వ అధ్యాయంలో 21వ వచనంలో, ఆయనే కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన దేవుడు, నీ దేవుడు ఆయనే. దేవుడు తన ప్రజల కొరకై ఘనమైన కార్యాలు చేసి వారిని సంతోషింపజేస్తూ ఉన్నాడు, వారిని ఆనందింపజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో ఈ విధంగా మనం గమనిస్తూ వస్తే లూకా సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా చెబుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఇటువంటివి అనేకమైనవి వాక్యంలో ఉన్నాయి. దేవుని కార్యాలు 92వ కీర్తనలో భక్తుడు అంటాడు, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఎందుకు చేస్తున్నాడు దేవుడి గొప్ప కార్యాలు తన ప్రజల కొరకు అని అంటే, వారిని సంతోషింపచేయాలి, వారిని ఆనందింపచేయాలి. ఆ ఉద్దేశంతో నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు అని 92వ కీర్తన 4-5 వచనాల్లో చూస్తాం.
మనల్ని సంతోషింపజేసే దాని కొరకై దేవుడు ఆయన కార్యాలు చేస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు విషయమై చేసిన కార్యాలు వేరు, అలానే మరియ విషయమై చేసినటువంటి కార్యం వేరు. అలానే వేరే భక్తులు కూడా చెప్తూ వచ్చారు. 71వ కీర్తనలో గ్రంథకర్త అంటాడు, అంటే అనేక విషయాల్లో అనేకమైన కార్యాలు చేస్తూ 19వ వచనంలో అంటాడు, దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవరు? ఇక్కడ దావీదు చెప్తున్నాడు గొప్ప కార్యములు చేసిన దేవా అని. మరియ చెప్తుంది దేవుడు నా కొరకై గొప్ప కార్యాలు చేశాడని. ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలాగా. ఉదాహరణ కొరకు ఇశ్రాయేలు జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ఏంటి అంటే, వారిని ఐగుప్తులో నుండి వెలుపలికి తీసుకొచ్చాడు, అరణ్యంలో పోషించాడు, వారికి కావలసిన సమస్తమైన సదుపాయాలు ఇచ్చాడు, అనేక రాజులు జయించాడు, వారికి వాగ్దానం ఇచ్చాడు, అవి నెరవేరుస్తూ వచ్చాడు. వారు చెప్తున్నారు ఆయన అనుదినము నూతనంగా మా విషయమై వాత్సల్యత పుట్టిస్తున్నాడు. ఇది ఇశ్రాయేలు చెప్పిన కార్యం. దావీదు విషయమై చేసిన గొప్ప కార్యం ఏంటి? సౌలు చేతిలో నుండి తప్పించాడు, గొల్యాతు చేతిలో నుండి విడిపించాడు, అబ్షాలోము చేతిలో నుంచి విడిపించాడు, అనేకమైనటువంటి శత్రువుల చేతిలో నుంచి ఆయన్ని విడిపించాడు. ఈ విధముగా దేవుడు తన ప్రజల విషయమై గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చేస్తూ వారిని సంతోషింపజేస్తున్నాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, ఈ కుటుంబం విషయమై, అనగా మరి బాబు రూపస్ అలాగే రజని, వారి విషయమై దేవుడు చేసిన కార్యాలు, గొప్ప కార్యాలు ఏమిటి అనేది వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమిటి వారి విషయమై చేసిన గొప్ప కార్యాలు అనేది కనుక ఒక్కసారి మనము దేవుని వాక్యంలో చూస్తే, మనము మిగిలినటువంటి భక్తుల విషయంలో చేసిన కార్యాలు చూస్తాం. మీ విషయమై దేవుడు చేసిన కార్యాలు మీరు ఎరుగుదురు, నా విషయమై దేవుడు చేసినటువంటి కార్యాలు నేను ఎరుగుదును. అనేక విషయమై ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు, అసలు దేవుని గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలంటే మొట్టమొదట సృష్టి యావత్తును జ్ఞాపకం చేసుకుంటే, ఆకాశం కానీ, భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, లేదా మన యొక్క విధానము, ఈ యొక్క సమస్తాన్ని దేనిని చూసినప్పటికీ కూడా, దేనిని చూసినప్పటికీ దేవుడు గుర్తొస్తాడు. దేవుడు గుర్తు రావాలి. మనం నిజముగా జ్ఞానవంతులమైతే, మనం ఎవరైనప్పటికీ ఈ సూర్యుడిని చూసినా, చంద్రుడిని చూసినా, మన యొక్క బాడీ కాన్స్టిట్యూషన్ చూసినా, సృష్టి యావత్ ఏది చూసినా అది దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం ఎరుగుదు. 139వ కీర్తనలో భక్తుడు అంటాడు, దేవుని కార్యాల గురించి మాట్లాడుతూ 14వ వచనంలో అంటాడు, 139వ కీర్తన 14లో, నీవు నన్ను కొలువు చేసిన విధము చూడగా, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచు. సో మనల్ని కలుగు చేసిన విధానమే అది దేవుని కార్యం. సో మన యొక్క ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేటువంటిది, మన బాడీ, మన హైట్ కానీ, వెయిట్ కానీ, రంగు కానీ, ఇంకోటి కానీ ఇవి పనిచేస్తున్నటువంటి విధానం, మన ఆర్గన్స్, ఇది దేవుని కార్యం, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క గొప్పతనం. కానీ ఇక్కడ ఇశ్రాయేలు చెప్పే మాట ఏంటంటే, యెహోవా మా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని చెబుతూ, ఇప్పుడు వారు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నారు? సరే, వాళ్ళని దేవుడు ఏ విధంగా ఆ బబులోనులో నుండి బయటకు తీసుకొచ్చారో, వారి నోటి నిండా నవ్వులో, అక్కడ మనం చూస్తున్నాం 2వ వచనంలో 126:2, మనము కలగని వారి వలె ఉంటుంది, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. సో వారు ఆనందంతో, సంతోషంతో నిండినారు. మనము సంతోషభరితులమి అయితమి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సమయంలో వారి కొరకై దేవుడు చేసిన కార్యం వారు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు అని కనుక మనం చూస్తే, మనందరం వెలుగు 127వ కీర్తన
3వ వచనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు, సరే తెలుగు బైబిల్లో కుమారులు అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ అని ఉంది. అంటే కుమారులు కానీ కుమార్తెలు కానీ పిల్లలు. సో చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఆఫ్ గాడ్ అంటాడు. కుమారులు లేదా కుమార్తెలు. దేవుడు ఎందుకు ఇస్తున్నాడో కుమారులను కుమార్తెలను మన కొరకు? మనకి ఎందుకు ఇచ్చాడు అంటే మనలను సంతోషింపజేసే దాని కొరకై. ఎందుకంటే దేవుని కార్యం ప్రతిదీ కూడా సృష్టిలో ఏ కార్యం చేసినా ఆయన మనుషులను సంతోషింపజేస్తానికి. కనుక దేవుడు ఈ బిడ్డలు ఇచ్చినప్పుడు మనం ఒక మాట చదువుతాం. ఆదికాండంలో 21వ అధ్యాయంలో అబ్రహాముకు శారాకు దేవుడు కుమారుని ఇచ్చినప్పుడు వారు చెప్పే మాట ఏంటంటే, ఆదికాండము 21వ అధ్యాయంలో అక్కడ కుమారుని కలిగినప్పుడు ఎందుకు ఇచ్చాడు అని చూస్తే 6వ వచనంలో ఏముందంటే, శారా సో నవ్వు కలుగజేసే దాని కొరకై, ఆనందం కలుగజేసే దాని కొరకై, సంతోషం కలుగజేసే దాని కొరకై ఇక్కడ అబ్రహాముకు శారాకు బిడ్డలు ఇచ్చినట్టుగా, కుమారుని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుడు నాకు నవ్వు కలుగజేసేను అనే మాట మనం చూస్తాం. దేవుని వాక్యములో ఎవరెవరైతే బిడ్డలు పొందారో, ఎందుకంటే అబ్రహాము గురించి ఏం చూస్తామంటే దేవుడు ఇచ్చినాడు. అలానే హన్నా కూడా మనం ఆ సమయంలో 2వ అధ్యాయంలో చూస్తే నా హృదయం సంతోషిస్తుంది. ఎందుకు సంతోషిస్తుంది? రండి, సమూయేలు మొదటి గ్రంథం. అంటే దేవుడు మనల్ని సంతోషింపజేసే దాని కొరకై దేవుడు బిడ్డలను ఇస్తున్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తాము. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం చెప్తుందంటే, ఆవిడ 2వ అధ్యాయం మొదటి వచనం, విజ్ఞాపన చేసేలాగా నేను సంతోషించుతున్నది మహాబలము కలిగెను. అబ్రహాము కుమారుడు పుట్టినప్పుడు సంతోషించాడు, హన్నా కుమారుడు పుట్టినప్పుడు సంతోషిస్తూ ఉంది. అలానే దేవుని వాక్యంలో ఇంకా మనం చూస్తూ వచ్చినప్పుడు జకరియా ఎలిజబెత్తులు కూడా లోకాసు సువార్త మొదటి అధ్యాయంలో కుమారుడు పుట్టినప్పుడు వారు సంతోషిస్తూ వచ్చారు. కానీ వీటన్నిటిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే దేవుడు బిడ్డలను ఎందుకు ఇస్తున్నాడా అంటే వారిని సంతోషింపజేసే దాని కొరకై. అది కుమారులైనా కుమార్తెలైనా వారిని సంతోషింపజేసే దాని కొరకై దేవుడు బిడ్డలు ఇస్తున్నాడు అని వాక్యంలో చూస్తాం. అనేకమైన స్థలాల్లో ఈ బిడ్డలు అనేటువంటి వారు దేవుని యొక్క, అవి దేవుడు అనుగ్రహిస్తేనే తప్పితే దేవుని దయ అనేటువంటిది వాక్యంలో మనం చూస్తాం. అయితే ఎందుకు దేవుడు బిడ్డలు ఇస్తున్నాడు? దేవుడు బిడ్డలు ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఏమి పదాలు చూస్తున్నాము అనేది కనుక ఇక్కడ మనం గమనిస్తూ వస్తే, దేవుడు బిడ్డలు ఇచ్చడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక మాట చదివాం మనం. ఏంటది? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఏమిటి అసలు స్వాస్థ్యం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో హెరిటేజ్ అని వాడాడు. సో స్వాస్థ్యము, కుమారులు యెహోవా అనుగ్రహించేటువంటి స్వాస్థ్యము అని మనం చూస్తాం. అంటే ఇది జనరల్గా లోకంలో మనం దేనికి వాడతామంటే ఈ పొజిషన్స్, అంటే ఎసెట్స్, అది ఒక పొలము, ఒక ఇల్లు, లేదంటే ఒక ఆస్తో, వీటిని మనం ఏమంటామంటే స్వాస్థ్యం. అంటే అది అర్థం ఏంటంటే తరతరాలకి, అంటే నేను ఒక ఇల్లు కొనుక్కుంటే, మనం ఎవరైనా ఒక హౌస్ సంపాదించుకుంటే అది మన స్వాస్థ్యము. అది ఎంతకాలం అయ్యా అంటే నేను అనుభవిస్తాను, నా తర్వాత నా పిల్లలు అనుభవిస్తారు, ఆ తర్వాత అది ఉన్నంతకాలం పిల్ల తరాలు. దీనికి స్వాస్థ్యం అని వాడతాం. ఇక్కడ దేవుని వాక్యము దేనికి స్వాస్థ్యం అని వాడాడంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. అంటే అర్థం ఏంటంటే మనల్ని సంతోషింపజేస్తానికి ఇచ్చాడు, మనల్ని ఆనందింపజేస్తానికి ఇచ్చాడు. అంతేకాదు, అది స్వాస్థ్యం అంటే ఈ రోజు వరకు, ఈ సంవత్సరం వరకు, ఇలా బతికున్నంత వరకు కాదు. ఉదాహరణగా చూస్తే
ఈ రూపాస్ దోసి వీళ్ళు ఎవరిని చూసినా వాళ్ళు గుర్రం అంటే ఆ రోజుల్లో మా చిన్నప్పుడు బాటా బ్రాండ్ అంటే ఎంత గ్రాండో వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఇంటి పేరు అంటే అన్నయ్య కూడా ఎవరైనా ఇంతే కదా. సో మా ఇంటి పేరు ఆ బాటా బ్రాండ్ కంటే కూడా గ్రేట్ అన్నట్టుగా వాళ్ళందరూ ఉంటారు. అయితే అది ఆ లెగసీ కంటిన్యూ అవ్వాలంటే ఎవరు కావాలి వాళ్ళకి? ఆ ఉర్రం అనేటువంటి పేరు అది కంటిన్యూ అవ్వాలంటే పిల్లలు. అదే కదా ఆ ఇంటి పేరుని కంటిన్యూ చేసేది. ఆ లెగసీ అయినా డైనస్టీ అయినా ఆ సంస్కృతి అయినా ఏదైనా కంటిన్యూ కావాలంటే వారికి ఏం కావాలి? పిల్లలు లేకపోతే అది కంటిన్యూ అవ్వదు వారితోటే. సో దేవుడు నీ సంస్కృతి లేదా నీ డైనస్టీ నీ యొక్క లెగసీ మన లెగసీ ఒక ఇల్లు కొనుక్కుంటే మన తరతరాలు ఏ విధంగా ఆలోచిస్తామో, ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే మనం ఏ విధంగా ఇది నాకే కాదు నా పిల్లలకే లేదా నా తర్వాత వాళ్ళకి ఆలోచిస్తాము. దేవుడు నీకు పిల్లలు ఇచ్చిట్లో నిన్నే కాదు, నిన్ను ఆలోచించలే. ఈరోజు మనం ఆలోచించలే. మరి ఎప్పటి వరకు? తరములకు అది పిల్ల బహుమ ఏంటది? కుమారులు యెహోవాను గ్రహించేటువంటి జనరేషన్ టు జనరేషన్ మనం సంతోషించేదాని కొరకే, అంటే మన పేరు ఉండేదాని కొరకే, మన సంస్కృతి ఉండేదాని కొరకే, మన వారసత్వం ఉండేదాని కొరకే, మన లెగసీ ఉండేదాని కొరకే దేవుడు మనకు పిల్లల చుట్టూ ఎంత దూరం ఆలోచించాడో ఒకసారి ఆలోచించండి. ఎంత దూరమైన మన విషయమై దేవుడు ఆలోచిస్తున్నాడో మనం చూస్తూ వచ్చినప్పుడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం మనం చూస్తూ వచ్చాము. అబ్రహాము కుమారుని ఇచ్చినప్పుడు అబ్రహాము తోడు పోలే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలు గురించి మనం మాట్లాడుతూ వచ్చినప్పుడు బైబిల్లో మనం ఎక్కడ చూసినప్పటికీ వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అంటే వారి తరతరముల కొరకై దేవుడు ఆలోచించి వారిని సంతోషింపజేసేదాని కొరకై వారికి బిడ్డలు ఇచ్చినాడు కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే కుమారులు యెహోవా అనుగ్రహించు. యాకోబు పత్రికలో రాస్తాడు, శ్రేష్టమైన ప్రతి ఒక మాట చదువుదామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన చెప్పే మాట ఏంటంటే, సో శ్రేష్టమైన గుడ్ గిఫ్ట్ ఇంగ్లీష్లో రాయబడిన మాట ప్రకారం దేవుడు ఇచ్చేది మనకి ఇచ్చేటువంటిది కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం ఎటువంటిది అంటే అది రేపోయేదో పోయేది కాదు. ఆయన ఏ స్వాస్థ్యం ఇచ్చినా, ఏ గిఫ్ట్ ఇచ్చినా, ఏ బహుమానం ఇచ్చినా దానికి ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము. సో గుడ్ అండ్ పర్ఫెక్ట్ దేవుడిచ్చే బహుమానము అది మంచిది, అది శ్రేష్టమైనటువంటిది. ఆ బహుమానం ఏంటి అంటే మనకి కుమారులు. సో మొట్టమొదటి మనం ఏం చూస్తున్నామంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. సో మనల్ని సంతోషింపజేసే దాని కొరకు, మన తరతరములు మన పేరు నిలబడే దాని కొరకు, మన ఈ లెగసీ మన ఇంటి పేరు కానీ ఇంకొకటి కానీ నిలబడే దాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? కుమారులు ఇచ్చినాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. రెండవ మాట ఏముందంటే అక్కడ చదవండి 127:3లో రెండవ మాట ఏముంది? గర్భఫలము ఆయన ఇచ్చు. సో దేవుడు ఇచ్చినటువంటి బహుమానం, దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఏమిటి అర్థం? మనము ఏదైనా ఒక బహుమానం దానిని మనము ఆ బహుమానాన్ని మనము అంటే జాగ్రత్త పెట్టుకోవాలంటే, ప్రేమించాలంటే, గౌరవించాలంటే ఆ ఇచ్చిన వాటిని బట్టి ఉంటుంది. మామూలుగా ఫ్రెండ్స్ ఇస్తే ఒకలా చూస్తాం, ఇన్స్టిట్యూషన్లో ఎవరైనా బహుమానం ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఒకలా చూస్తాం, ఒక ఎమ్మెల్యే గారో మంత్రి గారో ఇస్తే ఇంకోలా చూస్తాం, ఇంకా ఎవరైనా అతిథులు ఇస్తే దాన్ని షోకేసులో పెడతాం అందరికీ కనపడాలని. ఎందుకంటే ఇచ్చిన వారి యొక్క ఆయన స్థానాన్ని బట్టి, ఆయన స్టేటస్ని బట్టి, ఆయన పొజిషన్ బట్టి తీసుకున్నటువంటి వారు ఆనందించడం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే కుమారులు అనేటువంటి వారు లేదా బిడ్డలు అనేటువంటి వారు అది దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడని,
రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే బహుమానముగా ఇచ్చాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, యాకోబుని యాసావు అడిగాడు, వీళ్ళ నీకు ఏమవుతారయ్యా అని అడిగాడు. అడిగితే యాకోబు ఏమి సమాధానం చెప్తున్నాడంటే, ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనంలో బిడ్డల గురించి యాకోబు చెప్పే మాట ఏంటంటే 5వ వచనంలో, యాసావు పన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు. ఆ మాట చూడండి, ఆదికాండం 33:5లో దేవుడు నీ సేవకునికి, దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. బిడ్డలు అనేటువంటి వారు దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం, అది తరతరములకు ఉంటుంది. రెండోది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం, అది ఎంత వాల్యుబుల్లో మనం చూస్తే దాన్ని ఎంత గౌరవించాలో. అలానే యోసేపు చెప్తాడు 48, అదే ఆదికాండం 48 అధ్యాయంలో, యాకోబేమో దేవుడు దయచేసిన పిల్లలు అంటే 48 అధ్యాయం 9వ వచనంలో యోసేపు ఏం చెప్తున్నాడు? యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించింది. సో బిడ్డలు అనేటువంటి వారు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి అంటే, దేవుడు ఇచ్చినటువంటి ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అది. సో గొప్ప బహుమానం. సో ఈ విధముగా వారు మరి మనం చూస్తూ వచ్చినప్పుడు స్వాస్థ్యమని బహుమానమని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇచ్చాడు వీరిని అంటే, వారు యెహోవా వీరి కొరకు మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు స్వాస్థ్యముగాను లేదంటే మరి బహుమానంగాను సొత్తుగాను మనకి ఇచ్చినప్పుడు దేవుని ఆశ ఏంటంటే, దేవుని యొక్క కోరిక ఏంటంటే, నిజమే మనం సంతోషిస్తాం, మనం ఆనందిస్తాం, మన లెగసీ కంటిన్యూ అవుతుంది, మన ఇంటి పేరు కంటిన్యూ అవుతుంది, మన యొక్క సంస్కృతి కంటిన్యూ అవుతుంది, ఉన్నంతకాలం వారితో సంతోషిస్తాం, ఇదంతా మంచిదే. అయితే వెంటనే దేవుడు ఒక మాట అన్నాడు. ఈ విధంగా బహుమానం ఇచ్చిన తర్వాత అదే 23వ కీర్తనలో 127వ కీర్తనలో 3వ వచనంలోనేమో కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అని చెబుతూ 4వ వచనంలోకి వచ్చేటప్పటికి యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. చాలండి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఇక్కడ దేనితో పోల్చాడు వాళ్ళని అని అంటే, యారోస్ అంటే బాణములు. దాని యొక్క ఒక అవసరత, దాని ప్రాముఖ్యత, దాని గొప్పతనం ఈ రోజున మనకు తెలియదు. కానీ ఆ రోజుల్లో కనుక మనం చూస్తూ వస్తే ఈ బాణములు అనేటువంటివి ఎప్పుడూ కూడా అవి షార్ప్గా ఉండాలి. తర్వాత ఏం చూస్తామంటే అవి ఎప్పుడూ కూడా సానబెడుతూ ఉండాలి. బాణాలు ఎప్పుడూ షార్ప్గా ఉండాలి, అవి సానబెడుతూ ఉండాలి. అంటే ఎందుకు అనేటువంటిది, అవి అవసరమైనప్పుడు వాడేదాని కొరకు, ఉపయోగించేదాని కొరకు అవి ఎప్పుడు కూడా షార్ప్గా ఉండాలి అనేటువంటిది వాడిని వాళ్ళకి తెలుసు. దాని అర్థం ఏంటి అంటే, దేవుడు మనకు బిడ్డలు ఇచ్చిన తర్వాత, దేవుడు మనల్ని సంతోషింప చేసిన తర్వాత, దేవుడు మనకు స్వాస్థ్యముగాను లేదంటే బహుమానంగాను ఇచ్చిన తర్వాత దేవుడి నామం గణపరచబడాలి, మనము సంతోషించాలి. దేవుడు ఏ పని చేసినా మనం సంతోషించాలి, తద్వారా దేవుని నామం గణపరచబడాలి. మనం ఎరుగుదుము అన్న బిడ్డలు పెంచుతూ ఇక్కడ దేవుడి వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, ఆ సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఏ విధముగా దేవుని కొరకై పెంచిందో, ఏ విధంగా దేవుని కొరకై పెంచిందో, ఆ సమూయేలు ఏ విధముగా దేవునికి మహిమ తెచ్చాడో, అన్నాకి సంతోషం తీసుకొచ్చాడు, దేవునికి మహిమ తీసుకొచ్చాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే మనం సంసోను గురించి చూస్తూ వచ్చినప్పుడు, సంసోను తల్లిదండ్రులు బిడ్డ పుట్టబోని పడిగారు. ఎవరిని అడగం,
మనందరం బిడ్డ చెడిపోయాక ఎడుస్తాం, ప్రభా బాగు చేసి తప్పు అయిపోయిందని. కానీ సంసోను యొక్క తల్లిదండ్రులు బిడ్డకి పుట్టమునిపే అడిగారు, ఏమని? ఈ బిడ్డను మేము ఏ విధముగా పెంచాలి, పుట్టిన తర్వాత కాదు. చూడండి 13వ అధ్యాయం, న్యాయాధిపతులు. దేవుని నామము గణపరచబడాలంటే, దేవుడు మనల్ని సంతోషింపజేశాడు, దేవుడు మనకు స్వాస్థ్యం ఇచ్చాడు, అందరితోటి మన పని పూర్తయిపోలే. వారు బాణములుగా ఎప్పుడూ షార్ప్గా ఉండాలంటే, వాడటానికి వారు సిద్ధంగా ఉండాలంటే మన బాధ్యత కూడా దేవుడు పెట్టినాడు. సంసోను అంటే న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో సంసోను పుట్టక మునుపు వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్న మాట ఏంటంటే, వాళ్ళు మేము ఆ బిడ్డ కొరకై ఏం చెయ్యాలి, ఏ విధంగా పెంచాలి అని మాట్లాడుతూ చూడండి 12 అందుకు మానోహ నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును, అతని చేయవలసినటువంటి కార్యం ఏంటో. సో ఎప్పుడు ప్రారంభించారు వాళ్ళు బిడ్డను ఎలా పెంచాలి, దేవునికి మహిమకరంగా ఎప్పుడు ఆలోచించారు? బిడ్డ పుట్టినప్పుడు కాదు, బిడ్డ పుట్టక మునిపే మేము ఈ బిడ్డను దేవుని కొరకై పెంచాలి. సో తల్లిదండ్రులుగా దేవుడు మనం సంతోషింపజేశాడు, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసెను, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు మనకు స్వాస్థ్యం ఇచ్చాడు, దేవుడు మనకు బహుమానం ఇచ్చాడు, మనము ఆనందభరితులమైతిమి. మంచిది, అంతటితో అయిపోలేదు. అయితే ఇటువంటి సందర్భాల్లో, ఈ పుట్టినరోజు సందర్భాల్లో దేవుడు మనకి జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, వాటిని మనం నెరవేర్చాలి. బిడ్డలను ఏ విధంగా హన్నా పెంచిందో అలాగే మిగిలినటువంటి వాటిని దేవుని వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు దేవుని కొరకై ఏ విధంగా సిద్ధం చేస్తూ వచ్చారో, సో బిడ్డలను దేవుడు మనలను సంతోషింపజేసినప్పుడు మనము దేవుణ్ణి సంతోషింపచేయాలి. ఆ బిడ్డల యొక్క వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళని చక్కగా పెంచుడు ద్వారా. సో ఈ విధముగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు వారు మనల్ని చూసి, మన విశ్వాసాన్ని చూసి, మన ప్రవర్తన చూసి, మన యొక్క మరి సమర్పణ చూసి, మన త్యాగం చూసి, మన యొక్క నమ్మకత్వాన్ని చూసి, ఇవన్నీ వాళ్ళ బాల్యం నుండి మనల్ని గమనిస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏ విధంగా ఉంటున్నాం, మందిర విషయమై ఏ విధంగా ఉంటున్నాం, దేవుని విషయమై ఏ విధంగా ఉంటున్నాం, దేవుని బిడ్డల విషయమై ఏ విధంగా ఉంటున్నాం, ఎవరి గురించి ఏం చెప్పుకుంటున్నాం, అవసరమైనవి చెప్పుకుంటున్నామా, ఇంట్లో ఇవన్నీ బిడ్డల బాల్యం నుండి మనం గమనిస్తూ ఉన్నారు. సో మనము దేవునికి మహిమకరంగా వాళ్ళు ఉంచాలి అంటే మనం చాలా డైటింగ్ చేయాలి, మనం చాలా కంట్రోల్లో ఉండాలి. ఎవరి గురించి అయినా ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఒక దేవత గురించో, ఒక మందిరం గురించో, లేదన్నా సహవాసం గురించో, లేదా ఇంకెవరి గురించి అయినా బిడ్డలు ఉన్నప్పుడు వారిని దేవుని మహిమాత్మగా పెంచాలంటే మనము ముందు ఈ డైటింగ్ అనేటువంటిది మనం చేయాలి, ఈ పద్యం అనేది మనం చేయాలి. అప్పుడే మనం దేవుడికి మహిమకరంగా పెంచగలం. అన్న విషయంలో మనం అది చూస్తాం, మానోహ ఆయన భార్య విషయంలో మనం అది చూస్తాం. వారు ఎటువంటి ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. మనకు వాక్యమే చెప్తుంది కదా, 2-3 వచనాలు చదివించి నేను ముగించేస్తాను. అంటే బిడ్డలు దేవుడు మన సంతోషం కొరకై ఇచ్చాడు, మనము దేవుడి సంతోషం కొరకై వాళ్ళని సిద్ధం చేయాలి. ప్రార్థనలో కాదు, వాక్యంలో కాదు, లేదా సండే స్కూల్లో కాదు, యూత్గా ఉన్నప్పుడు కాదు. వారి కొరకై మనం తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త కారణం ఏంటంటే వాళ్ళ దేవుడి మహిమ తేవాలి. దేవుడు నన్ను సంతోషింపజేశాడు, దేవుడు మనల్ని సంతోషింపజేశాడు, మనకు బహుమానం ఇచ్చి స్వాస్థ్యం ఇచ్చి మనము దేవుని సంతోషింపజేయాలి అంటే ఆయనే చెప్పిన మాటలు ఉన్నాయి. సామెతలు 22:6 2-3 వచనాలు చదివిస్తాను. సామెతలు 22:6 ఏమంటాడు? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు. కనుక వాక్యము చెప్పడం మాత్రమే కాకుండా, సండే స్కూల్లో వాళ్ళకు బోధించడం మాత్రమే కాకుండా, మన విశ్వాసం ద్వారా వాళ్ళకి విశ్వాసం రావాలి, మన డిసిప్లిన్ ద్వారా వాళ్ళకి డిసిప్లిన్ రావాలి. మనమేమో ఏ టైంకైనా మందిరంకి వెళ్ళవచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, వాటి డిసిప్లిన్ చెప్పడానికి ట్రై చేస్తాం.
చూపించం, మనం మాదిరికరంగా ఉండం. సో వాడికి నేర్పించేది మాటల ద్వారా మాత్రమే కాదు, బోధన ద్వారా మాత్రమే కాదు, మన ప్రవర్తన ద్వారా. బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి, అక్కడే 15వ వచనంలో ఏముంది? 15వ వచనంలో బాలుని హృదయములో మూఢత్వము పుట్టును, శిక్షాదండము. సో దేవుడు మనకి మధ్యకాలంలో ఈ గారాలు ఎక్కువైపోయి, కొంతమంది భార్య అన్న గారమే, కొంతమంది బిడ్డలన్న గారమే. సో వాళ్ళ పాడవుతున్నారు, వీళ్ళ పాడవుతున్నారు, ఈ గారం ఎక్కువైపోయి. కనుక దేవుని వాక్యం దాన్ని ఒప్పుకోవట్లే. భార్య గారము వద్దు, బిడ్డ గారము వద్దు. మనకి వాక్యం ఏం చెప్తుంది? ఏమంటాడంటే బాలుని హృదయంలో మూఢత్వమైనటువంటి స్వాభావికంగా పుడుతుంది, శిక్షాదండము దానిని కూల్చి. కనుక నడవలసిన మార్గం బోధించండి. దేవుని మహిమ కొరకు, వాళ్ళని శిక్షించేదాని కొరకు కాదు. దేవుడు నిన్ను మహిమపరిచాడు బిడ్డలిచ్చి. లేకపోతే ఎంత నిందో, ఎంత అవమానమో, ఎంత బాధో, ఎంత కన్నీరో వాక్యంలో మనం చూస్తాం. కేరా విషయంలో కానీ, రాహేల్ విషయంలో కానీ, లేదంటే ఆ రెబ్బకా విషయంలో కానీ వాళ్ళకి పిల్లలు లేనప్పుడు ఎంత బాధపడ్డారో. అయితే దేవుడు వాళ్ళ అవసరం తీర్చాడు, వీళ్ళు దేవుని యొక్క అవసరం తీర్చాలని కోరుతున్నాడు. అదేవిధంగా 13వ అధ్యాయంలో అక్కడనే సామెతలు 13వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, బెత్తము వాడని వాడు. కనుక ఈ విధముగా దేవుని బిడ్డలు అంటాడు, మనము కంట్రోల్లో ఉండడం ద్వారా, మనం జాగ్రత్తగా ఉండడం ద్వారా, మనం కృతజ్ఞత కలిగి ఉండడం ద్వారా, మనము దేవుని మహిమపరచడం ద్వారా మన బిడ్డలు దేవుణ్ణి మహిమపరిచే దాని కొరకై మనము సిద్ధపరచగలము అని వాక్యం చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, 6వ అధ్యాయం 4వ వచనం, ఎఫెసీ పత్రిక 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని. సో దేవుడు మన కొరకై గొప్ప కార్యాలు చేసి మనల్ని సంతోషింపజేశాడు. అదేవిధంగా రూపసు రజని కూడా దేవుడు వారిని ప్రేమించి వారిని సంతోషింపజేశాడు, వారి ఆశ తీర్చాడు, వాళ్ళ కోరిక తీర్చాడు, వారిని సంతోషింపజేశాడు. ఇప్పుడు వారు దేవుణ్ణి సంతోషింపజేయాలి. వారి ద్వారా, వారి బిడ్డల ద్వారా, వారి కుటుంబం ద్వారా, వారి అన్ని సమస్తము ద్వారా కూడా దేవుణ్ణి సంతోషింపచేయాలి. అంటే మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ఎరిగిన వారంగా ఉండాలి, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారమై ఉండాలి. యేసు ప్రభు లోక రక్షకుడు. యేసు ప్రభు మనల్ని సంతోషింపజేయడానికై లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభు పుట్టికే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన, సో ఆయన మనల్ని సంతోషింపజేసే దాని కొరకని, మనలను ఆనందింపజేసే దాని కొరకని, మన జీవితాల్లో నిజమైన సంతోషం. లోకంలో సంతోషం లేదు. లోకంలో ఆస్తులున్నా, ఐశ్వర్యం ఉన్నా, ఇల్లున్నా, వాకులున్నా, సదుపాయాలున్నా, లేదంటే ఉద్యోగాలున్నా, మరి ఏమున్నప్పటికీ వెండి బంగారాలు ఇవేమీ మనకు సంతోషాన్ని ఇవ్వలేదు. యేసు ప్రభువులో నిజమైన సంతోషం ఉంది, యేసు ప్రభువులో నిజమైన ఆనందం ఉంది. కారణం ఏంటంటే ఆయన దేవుడై ఉండి నరుడుగా లోకంలోకి వచ్చాడు. మనం మెరుగుదాం. అన్నీ ఉన్నప్పటికీ ఏ విధంగా మనుషులు కలవరంతో ఉన్నారో, ఆందోళనతో ఉన్నారో, లోకంలో దుఃఖంలో ఉన్నారో బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషుడికి సంతోషం లేకపోవడానికి గల కారణం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం ఆఖరి వచనం అంటాడు, దుష్టులకు నెమ్మది ఉన్నదని నా దేవుడు సెలవిస్తున్నాడు. సో ఎవరి జీవితంలో అయితే దుష్టత్వం అనేటువంటిది, చెడు అనేటువంటిది, పాపం అనేటువంటిది ఉంటుందో వారు ఎన్ని సదుపాయాలు కలిగినప్పటికీ వారు నిజమైన సంతోషం పొందలేరు. ఆ నిజమైన సంతోషం ఇచ్చేదాని కొరకై 2025 సంవత్సరాల క్రితం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోకంలోకి నరుడిగా వచ్చాడు. వీళ్ళారా ఇక ఇంకా ఎవరైనా ప్రభువుని ఎరగని వారు ఉంటే, ఒకవేళ యేసు ప్రభు వారు లోకంలోకి వచ్చాడు, దానికి రుజువు ఏంటంటే నీ పుట్టినరోజు జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నీ పుట్టినరోజు జ్ఞాపకం చేసుకో. బిడ్డ పుట్టినరోజు ఎప్పుడు అంటే మనం ఏం చెప్తాం? 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 16వ తారీఖు. ఎప్పుడు నుంచి 2024 సంవత్సరం అది? యేసు ప్రభు వారు లోకంలోకి వచ్చారు. సో అమ్మాయి పుట్టినరోజు కలగాలంటే మనం అందరం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీ పుట్టినరోజు, నీ పెళ్లి రోజు ఏదైనా దేని మీద ఆధారపడి ఉంది? ఆ డేట్ ఎప్పుడుది?
యేసు ప్రభు నీ కొరకై లోకంలోకి వచ్చిన రోజు. అది చాలా మందికి తెలియదు. డేట్ చెప్తామే కానీ డేటు ఏది 1985, 86, 95, 96, 2005, 2010 ఎలా చెప్తున్నావు ఈ డేటు? అదే యేసు ప్రభు నిన్ను ప్రేమించి లోకంలోకి వచ్చిన రోజు, నీకు సంతోషాన్ని ఇచ్చేదాని కొరకై లోకంలోకి వచ్చిన రోజు. ఆ విధంగా లోకంలోకి వచ్చిన యేసు ప్రభు నిన్ను నన్ను సంతోషింపజేసేదాని కొరకై మన పాపను బట్టి దుష్టత్వాన్ని బట్టి నిజమైన సంతోషం ఆనందం లేని వారు ఉంటుండగా సర్వలోక మానవ పాప పరిహారార్థమై ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, బలిగా అర్పించాడు. ఏ పాపం ఎరిగినటువంటి ఆ పావనమూర్తి లోక పాపం కొరకై, లోక పాపం తీసివేయడం కొరకై, పాపలను రక్షించేదాని కొరకై యేసు ప్రభు వారు నిన్ను సంతోషింపజేసేదాని కొరకు లోకంలోకి వచ్చాడు. నిన్ను సంతోషింపజేసేదాని కొరకై తన ప్రాణాన్ని అర్పణగా బలిగా అర్పించాడు. ఇక్కడ ఎవరైనా నిజమైన సంతోషం కావాలంటే నీ జీవితంలో నీ సృష్టికర్తను నువ్వు ఎరగాలి, నిన్ను పుట్టించిన వాడిని ఎరగాలి, నిన్ను కలుగు చేసిన వాడిని ఎరగాలి, ఈ రోజు నిన్ను నడిపిస్తున్నటువంటి వాడిని ఎరగాలి. అప్పుడే నిజమైనటువంటి సంతోషం. నీ బిడ్డలు అప్పుడే నీకు నిజమైన సంతోషం ఇస్తారు. నీవు నీ బిడ్డలు అప్పుడే దేవుడు మహిమపరచగలరు. కనుక నీ కొరకై లోకంలోకి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. నిజమైన సంతోషం, లోక రక్షకుడు తద్వారా నిజమైనటువంటి ఆనందం మన జీవితాల్లో పొందుతాం. శాంతి మీకు అనుగ్రహిస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ప్రియులారా, నిజమైన శాంతి నెమ్మది కావాలంటే మొట్టమొదటి యేసు ప్రభు మన హృదయాల్లో జన్మించాలి. ఆ విధంగా జన్మించిన తర్వాత మనకిచ్చే బిడ్డలు మనకు నిజమైన సంతోషం కలగజేస్తారు. అప్పుడు మీరు నేను లేదా మనము మన పిల్లలము ఆయనకి సంతోషం కలుగజేయాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశాను, మనము సంతోషభరితమైంది. దేవుడు మనం అందరినీ సంతోషింపజేస్తున్నాడు. అనుదినము పెంచుతూ పోషిస్తూ సంరక్షిస్తూ మనమందరము కూడా దేవుడిని సంతోషింపజేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. ఈ రోజు నీ జీవితాన్ని బట్టి నీ దేవుడు సంతోషిస్తున్నాడా లేదా? లేకపోతే ఇప్పుడైనా సరే ఆయన సంతోషింపజేసే దాని కొరకై పాపం ఒప్పుకోలేని వారైతే పాపం విడుదల పొందాలి, విడుదల పొందిన వారైతే మనము దేవుడు సంతోషింపజేయాలి. మనం మాత్రమే కాదు, నేను నా ఇంటి వారు. అబ్రహాము గురించి దేవుడు అంటాడు, ఇతడు ఏది ఎరుగులో అది ఆయన తన తరం వారికి, తన వంశం వారికి, తన సంతానానికి తెలియజేస్తాడు అని చెప్తున్నాడు. కనుక దేవుడు దావీదు విషయం అంటాడు, నా తరతరములకు ఆలోచించావు కదా దేవుడా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడిని. దావీదు గురించి మాట్లాడాడు, సొలొమోను గురించి మాట్లాడాడు, యేసు ప్రభు రాకడ వరకు మాట్లాడాడు దావీదుతోటి. నీ తరతరములు నిన్ను దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా మనము దేవుని ఆశ నెరవేర్చాలి, ఆయన కోరిక నెరవేర్చాలి. అందుకే దేవుడు మనం సంతోషింపజేసి సదుపాయాలు ఇచ్చాడు. అది అనుభవిస్తున్నప్పుడు మనం ప్రభువును సంతోషపడదాం. మనము ఒకరోజు ఆయనతో పాటు ఉండి సంతోషిస్తాం. కనుక దేవుడు ఈ కుటుంబానికి బిడ్డలు ఇచ్చాడు, వారిని సంతోషింపజేశాడు. ఈ రోజున వారి సంతోషంలో మనం అందరము పాల్పొందుతున్నాం. వారు కూడా దేవుడిని సంతోషించేయాలని మన ఆశ, మన కోరిక. వారు, వారి బిడ్డలు, వారి కుటుంబం, వారి కలిగిన అంతటితోటి ప్రభువును సంతోషింపచేయాలనేటువంటిది మన ప్రార్థన చేస్తాం. మంచిదండి, చక్కని దేవుని వాక్యం. యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, మనము సంతోషపడుతుమని మాట మీద అన్నగారు అనేకమైన లేఖన భాగాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ సమయంలో ముగింపుకు వచ్చాం.